హాయ్ హలో నేను ప్రణయ్ వర్మ. ఈరోజు ప్రధానంగా 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలు ఏ విధంగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో రాజకీయ పరిణామాలు రోజు రోజు మారుతున్నాయి. ఒకవైపు బహిరంగ సభలు, సభలపై సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సభల్లో ఒక్కొక్క నేత ఒక్కొక్క డైలాగు కాంట్రవర్సీగా మారుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఒక నేత మాట్లాడితే ఇంకోలా, మరొక నేత మాట్లాడితే ఇంకోలా మారుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. రోజు రోజుకు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా నిన్న ప్రధానమంత్రి మోదీ చేసినటువంటి పలు వ్యాఖ్యలు ఈరోజు బీఆర్ఎస్లో కొంత ఆసక్తి నెలకొన్నాయి. అండ్ అంతేకాకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఉన్నటువంటి అనుసంధానం అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఏం సమాధానం చెప్తుంది. ఢిల్లీకి పాకిన బీఆర్ఎస్ అవినీతి అంటూ కూడా మోదీ చేసినటువంటి ఆ మాటలు, మరి ఈరోజు కాంగ్రెస్ దీనిపై ఏం స్పందిస్తుంది అన్నటువంటి మాటలు కూడా తెలుసుకోవాలి. అండ్ దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది 58 సంవత్సరాలు వెనకబడి కాంగ్రెస్ చేతిలో గోసపడ్డామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మరి దీనికి కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెప్తారు అనేది కూడా చూడాలి. ఇంకా కాంగ్రెస్ 24 గంటల కరెంట్ ఇవ్వకపోతే నామినేషన్ వేయను అంటూ కూడా రేవంత్ రెడ్డి సవాళ్లకు ప్రతి సవాళ్ళు ఇస్తూ ఉన్నారు. దీనిపై మరి అధికార బీఆర్ఎస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది? సో దీనిపై చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీన్ గారు, అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి సునీల్ కుమార్ గారు రాష్ట్ర నాయకులు, అండ్ అదేవిధంగా మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి రామశెట్టి నరేందర్ గారు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ. సో వీళ్ళతో చర్చ కొనసాగిద్దాం. సో ముందుగా రామశెట్టి నరేందర్ గారు, సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో కాంగ్రెస్ చెప్తా ఉంది 24 గంటల కరెంటు ఇస్తే నామినేషన్లు కూడా మేము వేయం, ఒకవేళ చూపిస్తే అన్నటువంటి పాయింట్ను నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడారు. సో మరి తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ని రైతాంగానికి అందిస్తున్నాము అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సభలపై సభలు నిర్వహిస్తూ ఉంది. రైతాంగంతో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి రైతుకు కూడా 24 గంటల కరెంటు తీసుకొచ్చింది మేమే, ఈరోజు రైతాంగాన్ని కాపాడుతుంది మేమే అన్నటువంటి పాయింట్స్ని రేజ్ చేస్తూ ఉన్నాడు. సో దీన్ని మరి ఎట్లా చెప్తారు? అండ్ ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటకు సో ఇప్పుడు కొంత అగ్రెసివ్గానే మారాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత కరెంటు 24 గంటలు రైతుల కిసాని చెప్పిండు. ఆ రోజులల్లో చంద్రబాబు నాయుడుకు రాజశేఖర్ రెడ్డికి వారం రోజులు అసెంబ్లీలో ఇదే రసబస నడిచింది. ఇక ఆఖరికి రాజశేఖర్ రెడ్డి అంటే మీకు అంత డౌట్ ఉంటే వైర్ల మీద పోయి బట్టలండేది తెలుస్తుంది 24 గంటల కరెంట్ ఉందా లేదా అనే దాని మీద కూడా ఒక 3 రోజులు చర్చలు జరిగినాయి. ఈ విషయము కేసీఆర్ ఆయన అసెంబ్లీలో చెప్పిండు, అసెంబ్లీలో రికార్డు కూడా ఉంది. మొన్న వీళ్ళు షార్ట్ వీడియో కూడా వేసారు. ఏమన్నాడంటే, అధ్యక్ష ఈ 24 గంటల కరెంటు ఉచిత కరెంట్ ఇచ్చేది ఇది రాజశేఖర్ రెడ్డి తీసిన స్కీమే, దీని గురించి మేము ఎక్కువ డబ్బా కొట్టుకోము అని చెప్పింది. ఇవాళ ఆయన ఇస్తున్నట్టు క్రియేట్ చేస్తుండ్రు ఒకటి. ఇక ఈయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి ఇప్పుడు జనరల్గా ఊర్లల్లో ఈ మండల ఆఫీసులకు వచ్చే పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి, టర్మినల్. అయితే ఇది టీవీలలో కూడా వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేసిండు, ఆ పెద్ద టర్మినల్ దాంట్లోకి జొర్రిండు. ఇలా దాని పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు ఒక జీడీ ఉంటాయి, కరెంట్ ఏ ఏరియాకి ఎంత ఇస్తుర్రు, ఏరియాకి ఎంత ఇస్తారు, ఏ మండలంకి ఎంత పంపుతారు కరెంట్ అనేది వాడు ఎంట్రీ చేసుకొని ఆన్ చేస్తాడు అనమాట. మళ్ళీ బంద్ చేసేది కూడా ఎంట్రీ చేసి బంద్ చేసేస్తాడు. అయితే ఆ లెడ్జర్ తెప్పించిండు, ఆ వాచ్మెన్ మా లెడ్జర్ ఇక్కడ తీసుకురా అంటే చూసిండు. ప్రతి ఊరికి 2-3 గంటల కంటే ఎక్కువ లేదు. ఇక ఈయన 24 గంటలు ఆడిస్తుడు, అది తెలవాలి. అంటే ఇప్పుడు గ్రామాలలో 2-3 గంటల కరెంటే ఉన్నది. సో బీఆర్ఎస్ దీనికి సమాధానం చెప్పాలి అనేది గతంలో వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి పలు సబ్ స్టేషన్లోకి వెళ్ళి చూసాడు. అది వైరల్ అయిన సంగతి, నేను క్రియేట్ చేసి చెప్తలేను. ఎస్, బీజేపీ నుంచి సునీల్ గారు, మరి ఢిల్లీకి పాకినే బీఆర్ఎస్ అవినీతి అని చెప్పేసి నిన్న మోదీ చెప్తా ఉన్నాడు. సో మరి గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది బీఆర్ఎస్కు బీజేపీ బి టీము, బీజేపీకి బీఆర్ఎస్ ఏ టీము అన్నటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్కి ఈరోజు మరి ఢిల్లీకి పాకిన అవినీతిని ఎవరిని విడిచిపెట్టేది లేదు, తిరిగి వసూలు చేస్తామంటూ కూడా నిన్న ప్రధానమంత్రి మోడీ మరి ఒక బహిరంగ సభలో పెద్ద ఎత్తున కూడా సభ నిర్వహిస్తే అందులో సభలో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆ పార్టీ నేతలంతా కలిసి ఏకమైనా కూడా కంప్లీట్గా కూడా వసూలు చేసేంత వరకు వదలా అని చెప్తున్నాడు.
సో మరి ఇన్ని రోజులు మిత్రపక్షంలో ఉన్నారు, ఇంటర్నల్ గా ఢిల్లీలో గల్లీలో పంచాయతీలు, ఢిల్లీలో దోస్తాను ఉన్నటువంటి వర్షన్స్ ప్రజల్లో కనపడ్డది. మరి ఈ రోజు ఎందుకు ఇట్లా రేజ్ అవుట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు? మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ సి టీమ్ గా ఉన్నది అని చెప్పేసి మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళేమో గల్లీలలో ఢిల్లీలలో తిట్టుకుంటా ఉన్నారు, మీరేమో సి టీమ్ అంటున్నారు. సో మరి నిన్న ప్రధానమంత్రి మాట్లాడిన మాటలు కొంత ఆశ్చర్యానికి గురి చేస్తా ఉన్నాయి. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి సి టీమ్ అన్నటువంటి వాదనను మీరు తీసుకొస్తా ఉన్నారు. ముందుగా అమ్మ టీవీ ప్రేక్షక మహాశయులకు నా నమస్కారాలు. అట్లాగే ప్యానెల్లో ఉన్న కాంగ్రెస్ నరేంద్ర అన్నకు, బీఆర్ఎస్ నాయకుడు సీనన్నకు, ప్రణయ్ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా నిన్న జరిగినటువంటి మోడీ గారి మీటింగు హైదరాబాదులో ఒక చరిత్రాత్మకమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. బీసీ సాధికారతని మేము బీసీని ముఖ్యమంత్రిని చేస్తాము అని చెప్పే విషయంలో ఖచ్చితంగా నిన్న మోడీ గారికి ధన్యవాదాలు చెప్పడానికి కావచ్చు, లేకపోతే మోడీ గారి నోటి నుంచి కూడా బీజేపీ సీఎం అనే మాట, బీజేపీ సీఎం అనే మాట కోసం నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ఎల్బీ స్టేడియంలో వచ్చినప్పుడు నిజంగా జనాలైతే కిక్కిరిసి, అంటే ఇవాళ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఈ కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలి, ఈ దేశం కానీ రాష్ట్రం కానీ. ఇవాళ మనం కాంగ్రెస్ని తీసుకున్నట్టయితే వాళ్ళు గాంధీ తప్ప వేరే వాళ్ళకు ఇదివరలో కై తీయలేదు, ఇప్పుడెప్పుడు మారుతా ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే ఈ నాటికి కూడా ఏ ఒక్కరిని కూడా ఉప ముఖ్యమంత్రి అంటే ఏదో చేస్తారు తప్ప పార్టీ అధ్యక్షుడు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ బీసీ జోలికి ఈ భూమి ఉన్నంత కాలం కూడా దొర కుటుంబం పోదు, అది కాదు. కనుక ఆ విషయంలో నిజంగా ఇవాళ ఈ రాష్ట్రానికి ఏం అవసరం ఉంది అనేది మా మోడీ గారు కానీ లేకపోతే బీజేపీ అధిష్టానం కేంద్ర ప్రభుత్వం కూడా బాగా పరిశీలన చేసి తెలంగాణ రాష్ట్రం కొద్ది మంది, అంటే వాళ్ళు పిడికడి మంది లేరు, గుప్పెడి మంది లేని చేతిలో తెలంగాణ బందీ అయిపోయింది. ఈ బందీ అవ్వడం వల్ల ఏమైపోతుందంటే మా మోడీ గారు నిన్న తన ముక్త స్వరంతో మాట చెప్పారు, అవినీతి అనేది ఢిల్లీకి పాకింది అని. అంటే ఈ బీఆర్ఎస్ అనే అవినీతి ఎక్కడికి పాకిందంటే టోటల్గా ఇవాళ రాష్ట్రం దాటింది, గ్రామం, మండలాలు, జిల్లాలు, రాష్ట్రం దాటి ఇవాళ ఢిల్లీ స్థాయిలో బీఆర్ఎస్ అవినీతి అనేది ఉంది. ఈ బీఆర్ఎస్ అవినీతిలో ముఖ్యంగా లిక్కరు, ఈ షరాబ్ వాళ్ళకి బి నైచోడింగ్ అని చెప్పి మోడీ గారు అన్నట్టు నిజంగా ఏం జరుగుతా ఉందో చాలా మంది మమ్మల్ని ఏమనుకున్నారు ఇంతకాలం, అరే వీళ్ళకు ఏదో లోపాయికారి ఒప్పందం ఉంది, లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతీయ పార్టీ, మేము జాతీయ పార్టీగా ఉన్నాం. ఈ ప్రాంతీయ పార్టీతో పొత్తు ఉండాల్సినటువంటి అవసరం బీజేపీకి లేదు. అట్లాంటి ఏ రాష్ట్రంలో ఉండదా అంటే అవసరాన్ని బట్టి పార్టీలతో పొత్తు ఉండే అవకాశం జాతీయ పార్టీలకు ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు నిజంగా ఏ మచ్చలేని వాళ్ళు ఉంటే వీళ్ళతో పాటు ఏదన్నా అడుగు ప్రయాణం ముందుకేసే అవకాశం ఉంటుంది తప్ప అవినీతి మచ్చలతో, అవినీతి అహంకారంతో కూడుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ జాతీయ పార్టీ కూడా ఈ పార్టీతో ఉండదు. రెండవది, నిజంగా ఈ గతంలో కూడా ఇలా కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా అందులో మంత్రి పదవులు తీసుకున్నారు, ఎమ్మెల్యేలు కలిసి పోటీ చేసిరు, కలిసి తిరిగిరు, మంటగాగిరు. వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చిందని అంటే మా బీజేపీ ఎంత సపోర్ట్ చేసింది, పార్లమెంట్లో బిల్లుకు స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఎంత గట్టిగా కొట్లాడినరో మీకు తెలుసు. ఆమెను మనం తెలంగాణ చిన్నమ్మ అనేకంగా పేరు కూడా పెట్టుకున్నాం. అంటే ఈ రకంగా బీజేపీ ప్రమేయం లేకుండానే ఇలా తెలంగాణ తెచ్చినామని చెప్పేసి కారుకూతలు కూస్తున్న బీఆర్ఎస్ నిజంగా ఇవాళ పొత్తు బీజేపీతో ఎందుకు ఉండదు అంటే బీజేపీ ఎన్నోసార్లు ఎంఐఎంతో పొత్తుంది బీఆర్ఎస్ అని చెప్పి ఆరోపించింది. సో ఆరోపణలో ఉన్నప్పుడు బీజేపీ బీఆర్ఎస్తో ఎందుకు ఉంటుంది పొత్తు? ఉండే అవకాశం లేదు. కాకపోతే కాంగ్రెస్కు అవకాశం దొరికినప్పుడు ఇది ఎట్లా ఉందంటే ఒక ఫుట్బాల్ ఆడినట్టు బీజేపీకి బీఆర్ఎస్ అని, బీఆర్ఎస్కు కాంగ్రెస్ ఈ రకంగా అంటా ఉన్నారు తప్ప దీంట్లో ఎట్లాంటి వాస్తవం లేదు. నిజంగా ఇవాళ ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అయితే బీసీ నేతలు కావచ్చు, సబ్బండ జాతులు ప్రాణత్యాగం చేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని అగ్గి అంటు పెట్టుకొని మంటల్లో కాలిపోయి తెలంగాణ వస్తే ఇవాళ బీఆర్ఎస్ మాట్లాడే నేతలు నిజంగా కొంచెం కూడా అంటే ఇంకిత జ్ఞానం లేకుండా కేవలం మా కేసీఆర్ ఒకటే చేసిండు, కేవలం మా కేసీఆర్ సావు నోట్ల తలబెట్టిన బయటకు వచ్చిండు, కానీ సావుకెళ్ళి తప్పించుకోకుండా పోయిన 12 మంది అమరుల పరిస్థితి ఏంది? ఇవాళ ఒక మాట అండి, ఇవాళ బీఆర్ఎస్ లో ఎంతమంది బీసీ నేతలు
అంటే ఇలా నిజంగా ఒకవేళ ముఖ్యమంత్రి పదవి అడగడం కానీ 52% ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి ఇద్దామనే ఏ పార్టీకి కూడా సోయలేదు. మేము మొన్న ప్రకటించిన అమిత్ షా గారు, తర్వాత నిన్న అధికారికంగా దేశ ప్రధాని గారు కూడా ఈ తెలంగాణకు బీసీల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా బీసీ నాయకుడు ముఖ్యమంత్రిని చేస్తామనే ప్రకటన ఆయన నుంచి వచ్చింది కాబట్టి నిజంగా జనాల్లో హర్షాతిరేకమై మేము పెట్టిన మీటింగ్లలో నేను అత్యధికంగా అంటే కనీసం ఎల్బీ స్టేడియంలో కూర్చోనీకి కాదు, నిలబడడానికి కూడా స్థలం లేదు. సో అంతగా కిక్కిసి వచ్చారు కాబట్టి ఈ రాష్ట్రానికి ఏం అవసరమో ప్రజలు కోరుకుంటున్నారు, దాన్ని మాత్రమే ఫాలో అవుతారు కాబట్టి మంచి నిర్ణయం తీసుకుంది. సునీల్ గారు, ఒకసారి మనము బీఆర్ఎస్ పార్టీ నుంచి శ్రీనివాస్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, సో మరి బీజేపీ ఒకవైపు, కాంగ్రెస్ ఒకవైపు వరుసగా కౌంటర్స్ చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీపై. సో నిన్న ప్రధానమంత్రి ఏకంగా ఢిల్లీకి చేరినటువంటి అవినీతి, బీఆర్ఎస్ పార్టీ అవినీతి ఢిల్లీకి చేరింది, ఎవరిని విడిచిపెట్టమంటూ కూడా నిన్న ప్రధానమంత్రి మోడీ చెప్తా ఉన్నాడు. సో మరోవైపు కాంగ్రెస్ పార్టీ 24 గంటల కరెంట్ ఇస్తే నామినేషన్లు కూడా వెయ్యమంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ ఉన్నాడు. సో మరి ఈ కౌంటర్ని బీఆర్ఎస్ స్వీకరిస్తుందా, లేకపోతే మరి ఢిల్లీకి పాకిన అవినీతి నిజమేనా? ముందుగా అమ్మా టీవీ యాంకర్ ప్రణయ్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి డిబేట్ లో పాల్గొంటున్నటువంటి కేంద్ర గారికి, బీజేపీ పార్టీ నుంచి పాల్గొంటున్నటువంటి సునీల్ గారికి, నేను చిట్టుమల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మీకు నమస్కారాలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయం లోపల జనరల్ గా ఒక పార్టీ పైన విమర్శలు చేసుకోవడం అన్నది చాలా సహజమైన విషయమే. కానీ ప్రజలు వివేకవంతులు, ఎవరు ఏం చేసిండ్రు, ఎవరు ఏం చేస్తారు అన్నది గ్రహించి గమనించే ప్రజలు ఓటు ద్వారా వాళ్ళ తీర్పులు చెప్తారన్నది అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. తెలంగాణ వ్యాప్తంగా మరి తెలంగాణ రావడానికి, తెలంగాణను మనం సాధించుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు మరి వారు చేసినటువంటి పోరాట ఫలితం అల్టిమేట్ గా కాంగ్రెస్ సపోర్టు, బీజేపీ సపోర్టు పార్లమెంట్ లో లేనిదే తెలంగాణ వచ్చిందని ఎవరు కూడా చెప్పరు. ఏ పార్టీ, అన్ని పార్టీలు కూడా మ్యాండేటరీగా తెలంగాణ ఇవ్వవలసిన పరిస్థితి ఉందని చేసింది. కానీ దానికి ఇనిషియేట్ చేసింది కానీ, దానికోసం కొట్లాడింది కానీ, దానికోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించింది, ఆ క్రెడిట్ ఖచ్చితంగా కేసీఆర్ గారికే లభిస్తుంది. అయితే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ద్వారా మరి అభివృద్ధి జరుగుతుందా లేదా, సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయా లేదా, మరి తెలంగాణ అభివృద్ధి చెందిందా లేదా, తెలంగాణలో ఉన్న 10 జిల్లాలను 33 జిల్లాలు చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాల ఎంతో అభివృద్ధి పొందుతున్నామా, పొందుతలేమా, మరి ఇక్కడ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలు ఊహించనివి, ప్రజలు అడగనివి కూడా సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ గారు మరి వారి నాయకత్వంలో తీసుకొచ్చిండ్రా లేదా, రైతులకు రైతు బంధు అన్నది ఎవరన్నా ఊహించిండ్రా, రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తుంది ప్రభుత్వం అన్నది ఎవరైనా ఊహించిండ్రా, అదేవిధంగా ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి ద్వారా మరొక 1,00,000 రూపాయలను ఇస్తుంది ప్రభుత్వం, ఇస్తుందని ఏ పార్టీ అన్నా కలగన్నదా, ఏ పార్టీ అన్నా ఊహించిందా? వీటిని అన్నింటినీ సఫలీకృతం చేసి పేద ప్రజలందరికీ అందే విధంగా ఎవరు చేస్తుండ్రు? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తుండ్రు. ఇక మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు మరి అవినీతి పరులను శిక్షిస్తామంటే అవినీతి పరులను శిక్షించాలనే బీఆర్ఎస్ పార్టీ కూడా కోరుకుంటది. అది ఆ అవినీతి పరులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా, దేశంలో ఎక్కడ ఉన్నా, ఏ బ్యాంకులలో అప్పులు తీసుకొని ఎక్కడికి పారిపోయినా, ఎంత పెద్ద మల్టీనేషనల్ కంపెనీలైనా వాళ్ళు అవినీతి చేసిందంటే శిక్షించాలనే మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కోరుకుంటది. కేసీఆర్ గారు ఇప్పుడు ముఖ్యంగా కేవలం తెలంగాణ రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ రాజకీయాలను కూడా శాసించే దిశ లోపల వారి అడుగులు పడుతున్నాయని చూసే ఇటు బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ పెద్ద ఎత్తున వారిని నిరోధించడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరికి బి టీం కాదు, సి టీం కాదు. బీఆర్ఎస్ పార్టీ 4 కోట్ల తెలంగాణ ప్రజల టీం, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి 3వసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మళ్ళీ జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే దిశగా కేసీఆర్ గారి అడుగులు పడతాయి. దానికి ఎందుకోనంటే ప్రజలందరూ హర్షాతిరేకాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నారు అంటే వ్యక్తిగతంగా లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ కిట్లు గాని, మన పింఛన్లు గాని, ఆసరా పథకాలు గాని ప్రతి ఇంటికి అందుతున్నాయి. సరే, విమర్శించుకునుడు, ఒకరి పాలసీలను ఒకరు విమర్శించుకునుడు అనడం వేరు. మరి ఇక్కడ గతం లోపల తెలసరి ఆదాయం తెలంగాణకు 1,27,000 ఉంటే దాన్ని 3,14,000కి ఇవాళ తీసుకుపోయి బతికినే పెరుగుతుందా? శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇదంతా వద్దు, మీరు ఇచ్చిన పథకాలు ఇవన్నీ స్కీమ్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. ఇప్పుడు 24 గంటల కరెంటు ఇస్తున్నాము అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా.
సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక సవాల్ వేసిండు. దీనికి బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి కౌంటర్ ఇవ్వబోతా ఉంది? బీఆర్ఎస్ పార్టీ 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పేసి సభలలో బహిరంగంగా చెప్తా ఉన్నారు. ఇస్తే ఒకవేళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల కరెంటు మీరు ఇస్తే నేను నామినేషన్ కూడా వేయను అని చెప్పిండు ఆయన. దీన్ని ఏం చేస్తారు మీరు? 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదనేది క్లారిటీ ఇస్తా ఉన్నాడు. ఆయన క్లారిటీ ఇస్తలేడు. 24 గంటల కరెంట్ ఇస్తలేరని ఒక ఆరోపణ చేస్తుండు. మేము ఆ ఆరోపణకు కౌంటర్ ఏంటంటే దానికి సమాధానం రైతులు చెప్తారు, ఇండస్ట్రియలిస్టులు చెప్తారు, వ్యాపారస్తులు చెప్తారు, జనరేటర్లు అమ్మే దుకాణాలు చెప్తారు. గతం లోపల కరెంట్ ఎట్లున్నది, ఇప్పుడు కరెంట్ ఎట్లున్నది అనేది ఒక మహిళను అడిగినా చెప్తుంది, ఒక వ్యాపారస్తుని అడిగినా చెప్తాడు, ఒక రైతుని అడిగినా చెప్తాడు. మరి ఇస్తలేరు అన్నది ఒక అబద్ధం ఆరోపణతోటి లబ్ధి పొందుదామంటే దానికి ఎవరం ఏం చేయలేము. మరి దానికి ఎక్కడ కరెంట్ వస్తలేదు అనేది వాళ్ళు నిరూపించాలి. ఎక్కడో ఒక ఫీడర్ లా ఒకసారి ఫీడర్ ఇబ్బందితో ఒక గంట ఎక్కువ తక్కువ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తలేరు అన్నది చాలా తప్పు ఆరోపణ. అది దాన్ని ప్రజలే తిప్పి కొడతారు. ఇది తప్పు ఆరోపణ రైట్ ఆరోపణ అనేది November 30 ఎన్నికల తర్వాతనే తెలుస్తుంది కదా మనకు. ఇప్పుడు ఈ ఉచిత కరెంటు కూడా మేము పెట్టింది ఇది రాజశేఖర రెడ్డి హయాంలో మీ కేసీఆర్ అసెంబ్లీలో ఒప్పుకున్నాడు. ఇది అధ్యక్ష, ఇది కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది, దీని గురించి మేము డబ్బా కొట్టుకోమని. ఇది మీరు పెట్టింది కాదు, ఇది మేము పెట్టింది. ఇప్పుడు మీరు ఉచిత కరెంట్ 24 గంటల కరెంట్ అనేది నువ్వు ఫస్ట్ ఆయన ఏమంటున్నాడు, మీ అవినీతి ఢిల్లీ దాకా పోయింది, దాని గురించి చెప్పను అంటున్నాడు. లిక్కర్ స్కామే కానీ రెండు మాటలు మీరే మాట్లాడుతున్నారు. ప్రజలు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్. గతంలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలలో సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కూడా చెప్పడం జరిగింది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే కాంగ్రెస్ 24 గంటల రైతులకు 24 గంటల కరెంట్ అందజేయాలి అన్నటువంటి ఆలోచనతో గతంలో రాత్రి సమయాల్లో పాయింట్ ఒకసారి వినండి. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ 24 గంటల కరెంట్ అనక ముందుకు రాత్రి సమయాలలో 8 గంటలు 7 గంటల కరెంట్ ఇచ్చేవాళ్ళు. సో ఆ సమయాలలో చాలా మంది రైతులు వ్యవసాయం కోసం పొలాల దగ్గరికి వెళ్తే చాలా మంది పాము కాటుకు గురైపోయి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ పాదయాత్ర నిర్వహించిన అనంతరం కూడా ఈ ఆలోచన రైతాంగం నుంచి ఆయన పెట్టినటువంటి రచ్చబండ కార్యక్రమం ద్వారా తెలిసినటువంటి అంశం ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని 24 గంటల కరెంట్ ఇవ్వాలి రైతాంగానికి అన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. సో దాన్ని కేసీఆర్ కూడా స్వయంగా ఒప్పుకున్నాడు. బట్ ఇప్పుడు మీరు ఏం చెప్తా ఉన్నారు? ప్రజల్లోకి వెళ్ళి కరెంటు 24 గంటలు ఇచ్చింది మేము అని చెప్తా ఉన్నారు. సో ఈ పథకం మాది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇస్తలేమంటారు. రేవంత్ రెడ్డి గారు అసలు మీరు 24 గంటల కరెంట్ ఇవ్వాల కూడా ఇస్తలేరు. ఒకవేళ మీరు ఇచ్చేది ఉంటే నేను నామినేషన్ వెయ్యాలంటుండో అని మీరే అంటారు కదా. మరి అది రైతాంగానికి రాజగోపాల్ రెడ్డి 3 సార్లు కూడా విద్యుత్ సబ్ స్టేషన్లకు వెళ్ళి అక్కడ ఉన్న రికార్డును చూస్తే 3 గంటలు 6 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారు అన్నటువంటి రికార్డ్స్ ఉన్నాయని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి కూడా బహిరంగంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన కూడా సవాల్ ఇచ్చిండు. దానికి కూడా మీరు కేవలం 2-3 నాయకులు మాత్రమే ప్రెస్ మీట్లు నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ దానికి ఊసెత్తలేదు, దాని గురించి ఎవరు మాట్లాడలేదు. సో కాంగ్రెస్ ఇన్ని సందర్భాలలో ఉచిత కరెంటు 24 గంటల కరెంటు అనే పాయింట్నే మాట్లాడుతుంది. సో ఇక్కడ ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్కి నెగిటివిటీ ఉన్నట్టే కదా. లేదు 100% ఉచిత కరెంట్ అన్నది 24 గంటల ఉచిత కరెంట్ అన్నది సరఫరా అవుతుంది. ఆ లబ్ధి రైతులు పొందుతుర్రు, ఇండస్ట్రియలిస్టులు పొందుతుర్రు, గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్లు పొందుతుర్రు, వ్యాపారస్తులు. ఇదివరకు పవర్ హాలిడేలు ఎందుకు పెట్టిరండి? ఇండస్ట్రీలు ఎందుకు బంద్ ఉన్నాయండి? ఇదివరకు ఫ్యాక్టరీలు ఎందుకు బంద్ పెట్టుకున్నామండి? రైస్ మిల్లు ఎందుకు బంద్ పెట్టుకున్నామండి? ఇప్పుడు ఏ ఒక్క రోజన్నా పవర్ లేదని ఏ రైస్ మిల్ అన్న బంద్ ఉంటుందా? ఏ గ్రానైట్ ఫ్యాక్టరీ అన్న బంద్ ఉంటుందా? ఏ ఇండస్ట్రీ అన్న బంద్ ఉంటుందా? ఓకే, ఇవ్వలేదని మళ్ళీ మీరే అంటారు కదా. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషము. ఎస్, మనం మాట్లాడదాం. నరేంద్ర గారు, ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటి అంటే బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, నాడు తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఈ ప్రాంతాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీ దాదాపుగా కూడా 58 సంవత్సరాలు పాలించింది, గోసలకు గురి చేసింది, నీళ్లు లేకుండా, నిధులు లేకుండా, నియామకాలు లేకుండా అష్ట కష్టాలను తెలంగాణ రాష్ట్రాన్ని చేసింది. ఆంధ్రాను ఒకలా తెలంగాణలో ఒకలా చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి రైతులకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి హామీలు ఇస్తూ ఉంది. గతంలో 1200 మంది చావులకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ తెలంగాణలోకి వచ్చి ఏదో చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది అన్నటువంటి వాదనను ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నారు. బట్ మీరేమంటా ఉన్నారు? తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ. సో ఆమె రుణం తీర్చుకునేటువంటి సమయం వచ్చింది, తీర్చుకోవాలి అని మీరు తీసుకెళ్తా ఉన్నారు.
సో ఇప్పుడు వాళ్ళు చెప్పేటువంటి పాయింట్ నమ్మాలా ప్రజలు, లేదా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, ఇప్పుడు గతంలో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలి, అండ్ దాంతోపాటుగా మీరు పెట్టినటువంటి 6 డిక్లరేషన్స్ 6 గ్యారంటీస్, సో వీటిని చూసి వీటన్నిటి కోసం తెలంగాణలోకి రావాలా, ఏంది అసలు పాయింట్ ఏంది? వీళ్ళు చెప్తున్నటువంటి పాయింట్ ప్రజల్లోకి ఒక డిఫరెంట్ వేరియేషన్ తీసుకుపోతా ఉన్నారు. కేవలం 1200 మంది చావుకు కారణమైన కాంగ్రెస్ పార్టీ, గతంలో 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ 6 డిక్లరేషన్ వేరే విషయం, ఎలక్షన్ల ప్రచారం ఇది వేరే విషయం. ఆయన ఏమంటున్నాడు, 57 ఏళ్ళ సంధి 58 సంవత్సరాల సంధి ఏం చేసినా అంటున్నాడు. ఏం తక్కువ గది చెప్పమని చెప్పాను. ఏం తక్కువ ఏమైంది? అప్పుడు నీళ్లు లేకుండేనా? కాంగ్రెస్ డ్యాములు కట్టలేదా? నాగార్జున సార్ ఓలు కట్టిండు, సిరిశైలం ఓలు కట్టిండు, కల్వకుర్తి ఓలు కట్టిండు, ఇచ్చంపాడు ఓలు కట్టిండు, నిట్టాడమ్మ ఓలు కట్టిర్రు, శ్రీరామ్ సాగర్ ఓలు కట్టిర్రు, ఇందిరా ప్రియదర్శిని ఓలు కట్టిర్రు, నిజాం సాగర్ ఓలు కట్టిర్రు. వీళ్ళు కట్టిర్రా? అప్పుడు నీళ్లు రాలేదా? సరే, కొన్ని కండిషన్ల మీద ఉద్యమం జరిగింది. ఉద్యమం జరిగిన దానికి ఏర్పాటు అలగలగా అయినాం. ఇక ఆయనకి వాళ్ళు ఉపన్యాసం ఎట్లా చెప్తుండే, రోడ్లు లేకుండే, లైట్లు లేకుండే, నేను దీపాలు పెట్టుకొని ఉండే నా మొన్నటిదాకా గిన తెలంగాణ రాకముందు, రోడ్లు గిన లేకుండే, అన్నీ ఉండే కదా. మళ్ళా అసలు కేసీఆర్ ఆ దినం తెలంగాణ ప్రకటిస్తప్పుడు ఈయనకు పార్లమెంట్లో లేడు, తెల్లారు అడవాడి ఊరికొచ్చిండు. ఇది అందరికి జగం మెరిగిన సత్యమే. తెల్లారు వచ్చి ఆయన ఇక వచ్చి అడవాడి చేసింది. కానీ ఆయన ఆ దినం ఆయన కూడా లేడు తెలంగాణ వచ్చే దినం. సరే, ఆయన అటు అష్ట కష్టాలు పడ్డారు, తెలంగాణ రాకముందు ప్రజలు అష్ట కష్టాలు పడ్డారు, తెలంగాణ సాగు నోట్లను ఓపెట్టి బయటకు వచ్చినామని అంటున్నాడు. ఇప్పుడు మన అట్లా సొంటోళ్ళు, ఇంటి ఇలాజులు, మన్మడు మన్మరాలు, కొడుకు బిడ్డే కోడలు అందరూ పోయి సోనియా గాంధీ కాళ్ళెందుకు మొక్కి బస్ నాకు అది చెప్పు. ఇక ఆమె తెలంగాణనే ఇవ్వాలి, ఈయన కొట్లాడి తెచ్చిండు కదా. మరి ఏమైంది మళ్ళా? ఇప్పుడు కేసీఆర్ ఇంట్లో ఎవరు ఇంట్లోనన్నా ఎఫ్ఐఆర్ బుక్ అయితే, వాళ్ళ ఇంట్లో ఎవరన్నా చస్తే, ఉద్యమాలలో జైలుకు పోతే తెలంగాణ సంగతి ఏంటి తెలుస్తుంది. విన్నారా? ఎస్, సునీల్ గారు చెప్పండి. ఇప్పుడు ఒకటే అండి, మనకు అదృష్టమో దురదృష్టమో పార్టీలకు కొన్ని సింబల్స్ ఉంటాయి. ఇవల్ల కాంగ్రెస్కు చేయి గుర్తని, మా బీజేపీకి కమలం పువ్వు గుర్తు, ఇలా బీఆర్ఎస్కు కారు గుర్తుంది. ఇవల్ల నిజంగా ఈ పాలన అంత చక్కగా ఉంటే నిజంగా ఒక పార్టీని ఒక పార్టీ అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రజాస్వామ్య పద్ధతిని బీఆర్ఎస్ మర్చిపోయి 50 ఏళ్ళు వాళ్ళు గోసబెట్టారు కాంగ్రెస్ కాబట్టి, 58 ఏళ్ళు ఇవాళ మేము 9 ఏళ్ళు గోస పెడితే ప్రజలు ఎందుకు తట్టుకుంటలేరు అనేది బీజేపీ వాదన, సారీ బీఆర్ఎస్ వాదన. అంటే ఈ 9 ఏళ్ళు బీఆర్ఎస్ అంటే వాళ్ళు 58 ఏళ్ళు తప్పు చేస్తే వీళ్ళు 58 ఏళ్ళు తప్పు చేయాలా అండి? అంటే ఈ రాష్ట్రాన్ని ఏం చేస్తున్నాం ఇవాళ అనుకుందాం. నిజంగా వీళ్ళ కాంగ్రెస్ ప్రజలు ఎందుకు చీత్కరించి గత ఎన్నికలు కావచ్చు కొద్ది కాలం పక్కకు పెట్టిరు. అలాగే 58 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు నిజంగా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని సస్యశ్యామలంగా అవినీతి లేకుండా స్కాములు లేకుండా పాలిస్తే ఈయన నిజంగా ఇంకొక పార్టీకి అవకాశమే లేదు కదండి. రెండోది, ఇవాళ బీఆర్ఎస్ అనుకున్నట్టు కారు గుర్తు కూడా కరెక్ట్ గా ప్రజల్ని 9 ఏళ్ళు మీరు అలవోకగా ఏ ఒక్కరిని కూడా విస్మరించకుండా, ఏ వర్గాన్ని కానీ ఎవరిని విస్మరించకుండా ఉంటే మీకు కూడా ఇలా పోటీ లేదు కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, కాంగ్రెస్ నిజంగా గత కాలంలో పాలన చేసినారు, అప్పుడు ప్రజలు ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు ఏది నడుస్తుంది నడిచింది. అయినప్పటికీ కూడా ఒక మాట మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాలంటే కూడా ఎంతో కొంత ప్రజలు సుభిక్షంగా బతికిండ్రు ఉన్న దాంట్లో. ఇక్కడ బీఆర్ఎస్ వచ్చే వరకు ఏమైపోయిందంటే, ఒక వర్గము, ఒక పార్టీ, ఒక క్యాడర్ తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్లలో బీఆర్ఎస్ సభ్యత్వం ఎంతమంది ఉందో వాళ్ళు మాత్రమే తెలంగాణ కనబడుతుంది తప్ప ఈ మిగతా వాళ్ళకు ప్రజల్లాగా కనబడతలేరు, వాళ్ళు మనుషుల్లాగా కూడా కనబడతలేరు. సో బాగా అదైపోయింది. మేమేమంటున్నాం అంటే, బీజేపీగా మేము కమలం పువ్వు గుర్తుకొచ్చినాం. మేము ఇలా మోడీ గారు స్కీములు కూడా చెప్పాలంటే మా దగ్గర కూడా పెద్ద చిట్టా ఉంది. మోడీ గారు ఏం తక్కువ చేయలేదు ఈ దేశానికి. నేను ఒక 2-3 స్కామ్ అంటే ఏం జరుగుతున్నాయో చెప్తా మీకు. కేవలం ఇప్పుడు మనకి జన్ధన్ బ్యాంక్ అకౌంట్లల్లో 1,12,000 కోట్ల రూపాయలు వేసిండ్రు. నిజంగా అకౌంట్ లేనోడికి ఈ దేశంలో బీదోడికి, కాంగ్రెస్ హయాంలో ఎవరికన్నా బీదోడికి బ్యాంక్ అకౌంట్ తెలుసా సార్? ఎవరికి తెలియదు. సో ఆ రకంగా వాళ్ళు చేసిన తప్పులో వీళ్ళు మాట్లాడగలగాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,50,000 కోట్ల రూపాయలు వేసిండ్రు. తర్వాత మనకి ఇప్పుడు ఈ రైల్వేలు కానీ ఎంఎస్పీ కొనుగోలు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గతంలో బీజేపీ పార్టీ ఒక
హిందుత్వ పార్టీగా హిందుత్వవాదంతో వెళ్ళినటువంటి పార్టీ Yes. ఇప్పుడు ఎందుకు కుల రాజకీయాలు చేస్తా ఉంది బీజేపీ పార్టీ? ఇప్పుడు బీసీ అనేది సపరేట్ గా తీసుకురావడము, రెడ్డి సామాజిక వర్గం తీసుకురావడము, సో ఈ పాయింట్ ఎందుకు? అసలు బీసీ ముఖ్యమంత్రిని తెలంగాణ రాష్ట్రానికి చెయ్యాలి అన్నటువంటి ఆలోచన ఇన్ని రోజులు బీజేపీ పార్టీకి ఎందుకు రాలేదు? ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ పాయింట్? ఇప్పుడు ఒకటండి, రాజకీయాలలో చాలా పార్టీలు మమ్మల్ని రాజకీయం అంటారు. ఎస్, మేము రాజకీయ పార్టీ. నిజంగా తెలంగాణ మీద ఒక అధ్యయనం జరిగినప్పుడు అసలు తెలంగాణలో ఎంత జనాభా ఉంది, ఎవడు వెళ్తున్నాడు, ఇక్కడ ఎందుకు ఇది జరుగుతుంది, ఇవల్ల నిజంగా ప్రజల మద్దతు లేకుండా, తర్వాత ప్రతిపక్షాల దాన్ని ఏమంటారు అడ్వైజర్స్ కానీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోకుండా ఇలా 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిరు. కరెక్ట్గా ఇలా 3.5-4 ఏళ్ల లోపలనే అది బొక్కబడి కోలుకపోతా ఉంది. అంటే మేము ఏమంటున్నాం అంటే ఈ ఒక్క కాండే మీకు 1,00,000 కోట్లు కనబడుతున్నాయి. సో ఈ రాష్ట్రం అంతా ఇలా అభినవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజంగా ఏం మాట్లాడుతున్నారు, మేము వీళ్ళకి ఉచితాలు ఇస్తున్నాము, పెన్షన్లు, ఇవన్నీ కరెక్టే అండి. ఏ ఒక్కటన్నా తెలంగాణ ప్రజలు అయ్యా మాకు ఇది కావాలని ధర్నా చేసిండ్రా? అంటే ఇందులో ఏ లోపభూయిష్టంతో లేకపోతే ఏ స్వార్థంతో స్కీములు బయట పెట్టిరు? అంటే మేమేమంటున్నాం అంటే ప్రజాధనాన్ని మీరు కొల్లగొట్టడమే కాకుండా ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రము కాంగ్రెస్ ఇచ్చినా లేకపోతే కేంద్రం మనకు ప్రకటించినప్పటికీ కూడా మన తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండే అంటే అండి, నిండు కుండలాగా, ఒక పెరుగు కుండ ఎట్లయితే నిండు ఉంటుందో అట్లా ఉండే. ఇవాళ పెరుగంతా ఖాళీ అయిపోయి ఈగలు వచ్చిన కుండలాగా ఉన్నది. సో దీని అంతటికి కారణం ఏంటంటే ఒక ఫ్యామిలీ అంటే ఒక కుటుంబ రాజకీయము, లేకపోతే ఒక ప్రభుత్వమే కుటుంబమే ప్రభుత్వమే వెళ్తున్నప్పుడు నిజంగా కేంద్రం ప్రభుత్వానికి ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు అధినేత కేంద్ర ప్రభుత్వం అయితే ఉంటుంది కదండి, వాళ్ళు ఇదంతా స్క్రూటనింగ్ చేసి అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ 52% వీళ్ళుంటే ఒక 7% లేని రొడ్లు ఎలమలు దొరలు ఎందుకు పాలించడం వల్ల ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి ఎందుకు కావద్దనే ఉద్దేశంతో వచ్చింది తప్ప దీన్ని ఇంతకాలం ఎందుకు చేయలేదు, అప్పుడు మత రాజకీయాలు ఇప్పుడు కుల రాజకీయాలని కాదు. అంటే ఈ రాష్ట్రానికి ఏం అవసరమో కేంద్రం అది గమనించిస్తున్నప్పుడు దాని నిన్న బీసీ బిడ్డలందరూ ఎంతమంది వచ్చి ఆ గ్రౌండ్ లో కూర్చొని మోడీ గారికి జేజేలు పలికి ఎంత కృతజ్ఞతలు తెలుపుకున్నారో మీరు నిన్న వీడియోలు అందరూ చూసి ఉంటారు. చూడకపోతే కూడా ఒకసారి ఆ వీడియో కానీ అది తెప్పించుకొని చూడండి. ఖచ్చితంగా ఇది రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రానికి ఒక బీసీ అయితే తప్ప ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ కాదు అనేది బీజేపీ బలంగా నమ్ముతుంది. దానికి రాష్ట్రంలో ఉన్న బీసీలు మా కేసీఆర్ గారు దొరనే కావాలి, మాకు అగ్రవర్ణాలు కావాలంటే ఆయనే ఉంటాడు. మేము పెట్టిన పాలసీ మంచిది అయితే ఖచ్చితంగా బీజేపీ చేస్తుంది. కాబట్టి ఇంతకాలం మన కళ్ళు మూసుకుపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం కళ్ళు తెరిచి నిజం వైపు పోదామని చెప్పేసి ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ఎస్, ఒకసారి మనం శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, సో మరి ఇరు పార్టీల నాయకుల వాదనలు విన్నారు. సో కంప్లీట్గా కూడా అవినీతి కుంభకోణాల్లో కూడా కూలికపోయింది కనుక ఈరోజు మోదీ ఈ మాట మాట్లాడాల్సి వచ్చింది అనేది బీజేపీ వాదన చెప్తా ఉంది. సో గతంలో కాంగ్రెస్ ఇచ్చినది ఏమి ఇవ్వలేదు, కాంగ్రెస్ ఏం చేయలేదు. ఈరోజు ఏ విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు, గతంలో 58 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తెలంగాణకు ఏం చేయలేదు, సో ఏం చేయలేదు అని కాంగ్రెస్కు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది అనే దానికి సమాధానం చెప్పండి అంటూ కూడా మన కాంగ్రెస్ నుంచి వాదన వస్తుంది. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు బీజేపీ నాయకులు సునీల్ గారు మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నారంటే అంతో ఇంతో సుభిక్షంగా ఉన్నది కాంగ్రెస్ హయాం లోపల, కాంగ్రెస్ పాలన లోపల అన్నారు. దాన్ని బట్టే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్నది వాళ్ళు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ వాళ్ళు ఏం కోరుకుంటున్నారో క్లియర్ గా అర్థమవుతుంది. అయితే నేను ఒక్కటి ఏం అడగదలుచుకున్నా అంటే వెరీ క్లియర్ గా మిమ్మల్ని ప్రజల దృష్టికి తీసుకుపోవాల్సింది ఏంటంటే ఏంటంటే అవినీతి అన్నది జరిగితే చర్యలు తీసుకోవద్దని కేసీఆర్ ఎక్కడని అంటుండా? అవినీతి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని కేసీఆర్ ఎక్కడని అంటుండా? కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి దొర కాబట్టో వెలమ కమ్యూనిటీ నుంచి వచ్చాడు కాబట్టో కాలేదు. 4 కోట్ల ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి 4 కోట్ల ప్రజలు ఓట్లేసి మెజారిటీ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. కుల ప్రాతిపదికనో మతం ప్రాతిపదికనో మనం రాజకీయం చేసి ఆ కులాన్ని అడ్డం పెట్టుకున్నాం, మతాన్ని అడ్డం పెట్టుకున్నాం, లబ్ధి పొందుదామని చూడడం రాజకీయ ప్రేరణ పద్ధతి కాదు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చేది ఉంటే ముస్లింలకు రిజర్వేషన్లు తీసేస్తాం, లేకపోతే ఇంకొకరికి ఏదో నష్టం చేస్తామని ప్రచారంలోకి పోతే ప్రజలు గమనిస్తారు. మనం ఏ రకంగా అభివృద్ధి చేస్తాం, ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తాం, ఏ రకంగా ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు ఇంకా ఏం మంచి పథకాలు తీసుకొస్తాం, ఇంకా ఏం మంచి చేస్తామన్నది చెప్పాలి. కానీ మేము దాన్ని ఎప్పటికీ డిస్ట్రక్షన్ ఆలోచనలో చేస్తామనేది ఉంటే ప్రజలు హర్షించరు. గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు నిజంగా మనందరం ఒప్పుకుందాం, నిజంగా తెలంగాణకు ఆయన ముందు వరుసలోనే తెలంగాణ తీసుకొచ్చిండు. మేము కూడా రాష్ట్రవాసిగా తెలంగాణ బిడ్డగా నేను కూడా
నేను కూడా ఖచ్చితంగా ఆయనకు నా తరపున ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తా. అయితే కేసీఆర్ గారు అన్న మాట ఏందన్నా అంటే, నా కొడుకు గాని బిడ్డ గాని అవినీతిలో కోరుకుంటే నేను ఎవరిని సహించాలన్నాడు. ఒక మాట అన్న ఒక మాట దయచేసి వినండి. ఇయ్యాల కవితక్క టోటల్ గా అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్త చర్చ జరిగింది. ఆమెను ఇళ్ళకి తీసుకుపోతుంటే పోలీసు వాళ్ళు వస్తే ఢిల్లీలో పోతే కనీసం ఆమెను పక్కకు పెట్టిర్రా, ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకున్నారు తప్ప ఆమె మీద ఎట్లాంటి చర్య తీసుకోలే. నంబర్ 1. నంబర్ 2, ఎటువంటి ఆరోపణ నిరూపణ కాలే కదా అన్న. ఆరోపణలు వచ్చినప్పుడు ఇదే రాజయ్య గారు ఏమొచ్చిందని చెప్పేసి ఒక దళితుడని పక్కన పెట్టేసారన్న స్టేషన్ గన్పూర్. నంబర్ 1. నంబర్ 2 నన్ను అడగనియండి. ఆ రోజు అన్న మన నేరెళ్ళ ఉంటది, ఇవాళ మీ యువరాజు గారు కేటీఆర్ గారు పోయేతో నేను కూడా సిరిసిల్ల బిడ్డనే. ఆడ నేరెళ్లలో కనీసము అక్కడ వాళ్ళను కొట్టి విపరీతంగా చంపి వాళ్ళను గన్నులతో కొట్టించి పోలీసుతో 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఈనాడు కూడా కేటీఆర్ నేరేళ్ళ దాటాలంటే కనీసం 200 పోలీసులు ఉంటే తప్ప దాటలేని పరిస్థితి. అంటే కనీసం ఆయన మీద ఏం చర్య తీసుకున్నాడు అంటే ఇదంతా ఒక కుటుంబ పాలన అనిపించట్లేదా మీకు? కాదన్నా, ఇది కులాన్ని చూసో మతాన్ని చూసో ఒక కుటుంబాన్ని చూసో చేసే పాలన కాదు. ఖచ్చితంగా తప్పును తప్పే అంటాడు కేసీఆర్, రైట్ ఎవరు చేసినా అది ఆయన కొడుకైనా ఆయన బిడ్డైనా శిక్షించాలని చెప్పిండంటే దాన్ని మనందరం స్వాగతించాలి. తప్పు చేసేది ఉంటే ఎవరు శిక్షించాలి? తప్పు నిరూపణ అయితే అసలు ఆరోపణ లేదు కదా, అసలు ఎఫ్ఐఆర్ లేదు కదా. వాళ్ళ ఊహా చిత్రంతో వాళ్ళు ఇప్పుడు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది, ఇప్పుడు ఈడీ మీ చేతుల్లో ఉన్నది, సిబిఐ మీ చేతుల్లో ఉన్నది. తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి, ఎవరు అద్దట్లేరు కదా. కవితక్క ఫోన్లు వాడింది, ఫోన్లు మార్చింది, ఎన్ని కథలు చెప్పినన్నా మొత్తం ఫోన్లు సరెండర్ చేసింది ఈడీకి. నేను ఏం తప్పు చేసిందో నిరూపించుందని అడుగుతున్నాం. ఏమి లేని దానికి ఏదో ఆరోపణ చేయడం అన్నది కేవలం రాజకీయ లబ్ధి కోసమే, కానీ ఇది నిజమైన ఆరోపణ కాదు. చట్ట పరిధి న్యాయ పరిధిలో ఉంది, ఖచ్చితంగా ఎవరు తప్పించుకోలేరు. అది వెనక ముందైనా దాన్ని అందరూ స్వాగతిస్తారు. ఓకే, ఇప్పుడు మీరు శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు ఏంది అసలు ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఎటువంటి అవినీతి కుంభకోణాలు చేయలేదు. ప్రతి ఒక్క నాయకుడు కూడా హానెస్ట్గా కేసీఆర్కి నమ్మిన బంటుల ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా అభివృద్ధి కోసం, ప్రజల కోసమే పనిచేస్తున్న కార్యకర్తలు, నిష్టమైన నాయకులు బీఆర్ఎస్ నాయకులు. అంతేనా మీ పాయింట్? సార్ ఏ పార్టీలో ఉన్న నాయకులైనా, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, ప్రతి పార్టీలో 1-2% అవినీతి పరులు ఉండొచ్చు, తప్పు చేసిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు, వాళ్ళ పేరు మీద కరెక్ట్ అయిన యాక్షన్ ఉంటది. దాన్ని కేసీఆర్ గారు తప్పును ఎన్నడూ కూడా ఎంకరేజ్ చేయడు. ఆయన మెంటాలిటీ ఏంటి? శ్రీనివాస్ గారు సూపర్ పాయింట్ తీసుకొచ్చారు. కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు కూడా అవినీతి చేసే వాళ్ళని వదిలిపెట్టాడు, వాళ్ళని అట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడు అన్నాడు. బట్ గతంలో ఎన్నికలకు ఒక 3 నెలల ముందు సీఎం కేసీఆర్ గారు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆత్మీయ సమ్మేళనం అంటూ కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. అందరితో కూడా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించిన అనంతరం కూడా మిగతా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నాయకులను, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులను, ప్రజాప్రతినిధులను అందరినీ పిలిపించుకొని ఒక మాట మాట్లాడుతూ దళిత బంధులో 30% కమిషన్లు తీసుకుంటున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటా, టికెట్లు మారుస్తా అని చెప్పేసి ఇంటర్నల్గా ఎమ్మెల్యేల మంత్రులతో చెప్పిన సీఎం కేసీఆర్ మరి ఈరోజు 119 నియోజకవర్గాల సిట్టింగ్ సీట్లకు కేవలం 7 సీట్లు ఎందుకు మార్చిండు? 30 సీట్లు మార్చాలి కదా. 30 సీట్లు కదా సార్. ఆరోపణలు వాళ్ళ మీద ఎవరి మీద వస్తే లిస్టు కూడా కమిషన్ తీసుకోడన్నా. లేదు, సీఎం కేసీఆర్ చెప్తే వాళ్ళ దృష్టిలో నిజంగా గిట్ట ఎవరైతే తప్పు చేస్తుండ్రో అని సార్ దృష్టికి వస్తుందో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు, వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా ఆపుతాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. 40 మంది ఎమ్మెల్యేలు డబ్బులు తింటారు, డబుల్ బెడ్రూమ్లల్లో దళితుల బంధువులు తిన్నారు, వాళ్ళంతా లిస్ట్ ఉంది నా దగ్గర, వాళ్ళందరికీ టికెట్లు కట్ చేస్తున్నా అని ఆయన ముందు ఎమ్మెల్యే మీటింగ్లలో చెప్పిండు. మళ్ళీ ఎందుకు కట్ చేయలేదు? ఆయన అవినీతి బర్దాష్ చేయనోడు కట్ చేయాలి కదా, మళ్ళీ ఎందుకు చేయలేదు? అవును, అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, ఎవరన్నా అవినీతి చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటారు. 40 మంది ఎమ్మెల్యేలు తిన్నారని గట్టిగా చెప్పిండు. 40 మంది వచ్చింది, అది కేవలం పేపర్లలో కూడా వచ్చింది. అది
పేపర్లలో కూడా వచ్చింది 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలాని కట్ చేస్తున్నాను కూడా గట్టి చెప్పారు. వార్నింగ్ ఇచ్చాడు అన్నటువంటి వాదోపన కూడా ఇప్పుడు వచ్చిన situation. రాజయ్య కూడా రుజువు కాలే మరి రాజయ్య ఎందుకు మీద చేసేసాడు? ఆరోపణలు వస్తున్నాయి. అదే ఆ ముత్తిరెడ్డి ఆరోపణలు యాదిరెడ్డి మీద గంత అవినీతి నేర నిజంగా ఒకవేళ ఆయన తీసుకున్నాడు. దళిత బంధు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఏదన్నా ఎమ్మెల్యే పైసలు తీసుకున్నాడు కమిషన్ తీసుకున్నాడు అంటే మళ్ళీ వాళ్ళని ప్రజాక్షేత్రంలో పంపించి కొట్టడం పంపిస్తారండి. మళ్ళీ ఎందుకు కట్ చేయలే? ఇప్పుడు రాజయ్య ఏం చేయని- ప్రజల తీర్పు చూస్తే మీకు తెలుస్తుంది కదా. నరేంద్ర గారు ఇప్పుడు ఆయన పాయింట్ ఏమంటున్నాడు, వాళ్ళు ఎవరు అవినీతి చేయలేదండి, కేవలం కొంత ఆరోపణలు ఉన్న వాళ్ళని తీసినాము, మళ్ళీ మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉన్నారు వాళ్ళు కూడా ఏదో ఒక పదవిలో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన వాళ్ళే అంటున్నారు ఆయన. 40 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఎవరు వాళ్ళు ఎవరు అనేది గెలిచిన తర్వాత తెలుస్తుంది మళ్ళీ ఒకసారి ఆయన అదే ఓడిపోయిన వాళ్ళందరూ ఆ ఖాతాలో పెడతారా? ఒకటి ప్రణయ్ గారు అరవా. ఇలా కాంగ్రెస్ హస్తం గుర్తుకొచ్చింది. ఈ హస్తం మంచిదైతే ప్రజలకు అంత మంచిదే, కానీ ఈ హస్తం భస్మాసుర హస్తంగా మారినప్పుడే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఎందుకు ఆ భస్మాసుర హస్తం ఎందుకు రావాల్సి వచ్చింది కాంగ్రెస్? అదే చెప్తున్నా కదా, ప్రజలు కూడా నిజంగా మంచిదైతే ఎవరు కాదండి. ఇవల్ల మనకు వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో మన జ్యోతి బస్ గారిని తీసుకుంటే 25 సంవత్సరాలు 24, 25 కంప్లీట్ చేసిండు, అంటే 5 times ఆయన సీఎం. ఇలా ముఖ్యమంత్రి గారు కూడా అవకాశం ఉంది తెలంగాణలో, కానీ కారు ఎందుకు బేజారైతుంది? రెండోది, కారు నిజంగా ఆపదలో ఉండండి ఒక దగ్గర దారి చేసేది అయి ఉండాలి. కారు బ్రేక్ ఫెయిల్ అయి ప్రజల మీదకి ఎక్కి ప్రజలను తొక్కి చంపుతున్నప్పుడే ప్రజలు దీన్ని వద్దంటున్నారు. కారు బేజారని మీరు అంటున్నారు, బట్ వాళ్ళు కారు జోరు సర్కారు కారు బేజారు అసలుగా అయితే లేదు. కారు మంచిగా 100 స్పీడ్ తోటి పోతుంది. సెంచరీ బ్రేకులు ఫెయిల్ అయ్యి ప్రజల్ని ఎక్కి తొక్కి చంపుతుంది కాబట్టి ప్రజలు కారును వద్దనుకుంటున్నారు. కనుక మీ కారు ఏంటంటే చాలా ఓవర్ స్పీడ్ లో పోతూ ప్రజల మీద అదవుతా ఉంది. ఎగ్జాంపుల్ మా బీజేపీ గురించి సునీల్ నగర్ ఒక్క నిమిషం, మన నరేంద్ర నగర్ కూడా ఏదో పాయింట్ ఇస్తున్నారు. నరేంద్ర భాయ్ చెప్పండి. కారు జోరు పెరుగుతుందని చెప్పేసి వాళ్ళ వాదన. సరే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, కౌంట్ పోలింగ్ అయినా తెల్లారి తెలిసిపోతుంది కదా, జోరు పెరుగుతుందో ఏం పెరుగుతుందో తెలిసిపోతుంది. దాంట్లో ఉన్నదేముంది, వాళ్ళు అన్నంత మాత్రం అయిపోతుందా? అంటే బట్ వాళ్ళ వాదన ఏంటంటే ఇప్పుడు కారు జోరు సర్కారు అనేది 2018-14లో ఒక ఫ్లోలో పోయింది. సో అదే ఫ్లోను ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం అనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి వాదన. బీఆర్ఎస్లో భ్రమ అది, జనాలలోకి వచ్చి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. రోజు సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కదా, అది చూసుకోరు ఖాతం అయిపోయింది. మేము చెప్పడేముంది, సర్వే రిపోర్ట్లు మెజారిటీ సర్వే రిపోర్ట్లు బీఆర్ఎస్ ఫామ్ చేసుకుని వస్తుంది కదా. మెజారిటీ సర్వే రిపోర్ట్లు అది TV9 ఛానల్ చెప్తాను అన్నా. ఇక్కడ ఆ TV9 మీ సార్ ఛానల్ మాత్రమే, మీ సార్ చుట్టంబి, టీ కూడా మీ కూడా మీదే. అట్లా కాదండి, ఇప్పుడు ఏదన్నా సర్వే ఇప్పుడు అటు నువ్వు చెప్పే ఛానల్ అన్ని మీవే. ఇప్పుడు నువ్వు వీళ్ళకి ఎట్లా అంటున్నావు, ఈడీ మీది, సిబిసిఐడి మీద అని, అవి కూడా మీవే ఛానళ్ళు. అంటే కేంద్రంలో ఉన్న సిబిసిఐడి వీళ్ళే, రాష్ట్రంలో ఉన్న టీవీ ఛానల్ బీఆర్ఎస్. ఇప్పుడు మరి రేపు పొద్దున కాంగ్రెస్ ఏం కావాలి? ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా చెప్తే బీజేపీ ఛానల్ అంటారు, అది కాదు కదా. అల్టిమేట్ గా ఓటర్ గారు ఎప్పుడైతే ఈ ప్రజల పాలన విషయంలో ముఖ్యమంత్రి గాని మంత్రి మండలి గాని అహంకారం తలకెక్కుతుందో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు, ఎప్పుడైనా తీసి నాలుగు కొడతారు. మేము ఏమంటున్నాం అంటే, ప్రజలు మీకు మ్యాండేటరీ ఇచ్చినప్పుడు వేరే పార్టీకి అవకాశం ఇవ్వకుండా 100% మీరు ఎందుకు ఒక సరి అయిన నీతివంతమైన పాలన చేయట్లేదు? సో ఆ ఒక్క పాలన వస్తే నిజంగా బీఆర్ఎస్ కు జైలు కొడతారు కదా. మీరు చెప్పిన పాయింట్ తోటి నేను ఏకీభవిస్తున్నా. అహంకారం తలకెక్కితే, అహంకారం వస్తే ప్రజలు అది అహంకారమా, ఆలోచన, వ్యూహమా అది రేపు పొద్దున తెలుస్తుంది. నవంబర్ 30న ఇప్పటి వరకు 9.5 సంవత్సరాలలో కేసీఆర్ ఏం చేసిండు అన్నటువంటి వాదనను ప్రజలు చూస్తా ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఖచ్చితంగా కూడా నవంబర్ 30న ప్రజలు ఖచ్చితంగా కూడా తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, అండ్ థ్యాంక్ యూ నరేంద్ర గారు, అండ్ థ్యాంక్ యూ సునీల్ కుమార్ గారు. అండ్ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? పార్టీలపై పార్టీలు బురదలు జల్లుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయా? ప్రజల ఆలోచనను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయా? లేదా ప్రజల తీర్పు అస్తం వైపే ఉండబోతా ఉందా? లేదు కారు జోరు సర్కారు అన్నటువంటి వాదనలో మళ్ళీ కూడా అదే జోష్ అందుకోబోతుందా? లేకపోతే బీసీ నాదాన్ని తీసుకొచ్చిన బీజేపీ వైపు మరలే ఛాన్సెస్ ఉన్నాయి? మొత్తానికైతే వేచి చూద్దాం. నవంబర్ 30న తీర్పు రాబోతా ఉంది. నవంబర్ 30న ఓటింగ్ జరగబోతా ఉంది. డిసెంబర్ 3న తీర్పు రాబోతా ఉంది. తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఎవరిని ఎన్నుకోబోతా ఉన్నారు? ఏ పార్టీని
ఏ పార్టీని ఎన్నుకోవాలి అనుకుంటున్నారు, ప్రజలకు సరైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే అతి తొందరలోనే ఉంది. సో మొత్తానికైతే ఇది ఈరోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దామంటే చూస్తున్నాం న్యూస్ జనం కోసం నిజం కోసం.